ఇది వచ్చేసి మనకైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే ప్రైవేట్ లిమిటెడ్ హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కాలర్షిప్ అనేది మనకైతే హెచ్డిఎఫ్సి వాళ్ళు అయితే మనకైతే ప్రొవైడ్ చేసినారు గైస్. ఇది ప్రోగ్రామ్ అబౌట్ ది ప్రోగ్రామ్ అంటే మనకైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసిఎస్ఎస్ ప్రోగ్రామ్ 26 ఇన్ ది అరైవల్ ఆఫ్ గైస్. ఎవరికైతే ఇంకా క్లాస్ 11th నుంచి 12th వరకు మన బ్రదర్స్ ఇంకా ఎవరైతే పాలిటెక్నిక్ చేస్తున్నారు, బీటెక్ చేస్తున్నారు, బీఫార్మసీ చేస్తున్నారు, వాళ్ళకైతే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్ అంటే వాళ్ళకైతే 75,000 వరకు అయితే ఇవ్వడం అయితే మనకైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తున్నారు చూడండి గైస్. దాని తర్వాత మనమైతే తెలుసుకోవచ్చు ఇదైతే మనకైతే దీనికైతే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మనం బీటెక్ చదువుతున్నాం అనుకోండి, బీటెక్ 11th 12th 13 అదే 11th 12th 1st to 10th వరకు వాళ్ళకైతే. ఇంకా వచ్చేసి 1st to 10th వాళ్ళకి స్టూడెంట్స్ వాళ్ళకైతే 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రైమరీ స్కూల్ వాళ్ళకైతే. ఇంకా వచ్చేసి పీజీ వాళ్ళకు కూడా హెచ్డిఎఫ్సి వాళ్ళు అయితే స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి గైస్. ఇంకా వచ్చేసి మనమైతే చూసుకోవచ్చు మనకైతే లాస్ట్ ఇయర్లో వచ్చేసి వీళ్ళైతే 6,000+ స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, 75,000+ అమౌంట్. ఇది ప్రాసెస్, ఇది స్కాలర్షిప్స్ రావడానికి మెయిన్ ఏమంటే వీళ్ళదైతే స్టూడెంట్స్ ఎవరైతే కట్టలేకపోతున్నారో ఫీజెస్ వాళ్ళ కోసం అయితే ఇదైతే తెచ్చినారు చూడండి గైస్. ఇంకా వచ్చేసి దీనికైతే స్టూడెంట్ మస్ట్ బి పర్సింగ్ ది గ్రాడ్యుయేట్ జనరల్ కోర్సెస్ సచ్ యాజ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ ఎక్సెట్రా లైక్ ప్రొఫెషనల్ కోర్సెస్. మనకైతే బీటెక్ కూడా మనదైతే ప్రొఫెషనల్ కోర్స్, బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్టీ, బి ఆర్ట్స్, నర్సింగ్ ఇలాంటివి అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది చూడండి గైస్. ద అప్లికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ పాస్డ్ విత్ 55 మినిమం పర్సెంటేజ్. మనమైతే 12th అయితే 55 మార్క్స్ అయితే పర్సెంటేజ్ అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. ఇంకా మన ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మస్ట్ బి లెస్ దాన్ 2.5 ప్రీవియస్. ఇంకా మనకు వచ్చేసి ప్రిఫరెన్స్ ఎవరైతే డెత్ కోవిడ్లో ఎవరైతే ఎక్స్పైర్ అయిపోయినారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది చూడండి. ఆ సర్టిఫికేట్స్ ఉంటే కూడా సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది చూడండి మన కోసం అయితే. ఇంకా మనకైతే బీటెక్ అయితే మనదైతే ప్రొఫెషనల్ మనకైతే 75,000 వరకు అయితే మనకైతే అమౌంట్ రావడానికి అయితే ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎంత అమౌంట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి డాక్యుమెంట్స్ మనకు ఏమేమి కావాలంటే హెచ్డిఎఫ్సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మన ఇంటర్నెట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది చూడండి గైస్. అతనైతే మనకైతే దీనికైతే 200 150 ఉంది. ఇంకా మన హెచ్డిఎఫ్సి మనమైతే ఇంటర్నెట్ షాప్లో అతనికి అప్లై చేయాలి హెచ్డిఎఫ్సి. దీనికైతే September 4 లాస్ట్ చూడండి గైస్. ఇంకా మనకైతే డేట్స్ ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. ఇంకా చాలామంది మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచూడండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా వచ్చేసి మనకి రిక్వైర్డ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం గైస్. మనకు వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాల్సి ఉంటుంది చూడండి గైస్. 3-4 పెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ షీట్, ఇంకా మనమైతే ఇంటర్ 12th కంప్లీట్ చేసి అదైతే కావాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కావాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకైతే ఐడెంటిటీ, కరెంట్, ఇంకా అప్లికెంట్ పాస్బుక్, మన పాస్బుక్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్కమ్, క్యాస్ట్, ఇంకా వచ్చేసి మనమైతే ఎవరైనా మన వాళ్ళైతే కోవిడ్లో ఎక్స్పైర్ అయిపోయినారో వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటే అది కూడా ఇస్తే మనకైతే ప్రిఫరెన్స్ వాళ్ళకైతే ఎక్కువ వస్తుంది. ఇంకా వచ్చేసి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటే మనకైతే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు చూడండి గైస్. ఇంకా వచ్చేసి మనకైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అదే, ఇంకా మనం సీట్ అలాట్మెంట్స్ ఏమేమి తీసుకుని వెళ్తావు అవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా 70,000+ అయితే మనకైతే రావచ్చు చూడండి గైస్. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇట్ ఈస్.